లేడీస్ ప్రతి ఒక్కరికి ఇంట్లో పని ఉంటుందండి. సో, అలాగా కదా అని చెప్పేసి ఇంట్లో పని చేసేసి ఎక్కడ లేనిది నీరసం తెచ్చుకొని పడిపోకూడదు. నా ఒపీనియన్ నేను చెప్తున్నాననమాట. సో, ఇంకా ఏంటంటే డే టైం పనిని డే టైం మాత్రం పెట్టుకోండి. ఈవినింగ్ పనిని ఈవినింగ్ మాత్రమే పెట్టుకోండి. ఎందుకంటే ఒకే పనిని 1 డేలో పూర్తి చేసేసుకోవాలి అని హడావిడి చేసి మనం ఎక్కడ లేని ఒంట్లో అలసటని తెచ్చుకుంటే మనకెవరు చేసి పెడతారు చెప్పండి? ఎందుకంటే ఇంట్లో పెద్దవాళ్ళని చూసుకునే పని అయితే ఓకే. అలా కాదు, సింగిల్స్గా ఇంటిని మెయింటైన్ చేయాలనే వాళ్ళకి నేను చెప్తున్నాను అనమాట ఈ విషయం. ఇంకా ఏంటంటే వారానికి ఒక 2 టైమ్స్ నేను దేవుళ్ళని కడుగుతాను. సోమవారం కడుక్కుంటాను, ఇంకా గురువారం కడుగుతాను అనమాట. శుక్రవారం కడుక్కోకూడదు కదా అని చెప్పేసి మొత్తానికి వీటిని అన్నిటి ఇలా శుభ్రపరచుకొని గంధంతో బొట్లు అలంకరించుకొని పెట్టుకుంటాను అనమాట. ఏదన్నా సరే మనం చేసుకోవడంలో ఉంటుంది. మెయింటైన్ ఎలా చేసుకుంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అలా ఉంటుందన్నమాట. ఇంకా ఈ పువ్వులన్నీ మన పెరట్లో కాచిన పువ్వులు అనమాట. నేనైతే ఇలా నిండుగా పెట్టుకుంటాను, నాకు చాలా ఇష్టం. సో, ఇంకా ఈరోజు సోమవారం కాబట్టి కలశం పెట్టలేదు, లేకపోతే కలశం పెడతాను ప్రతిసారి. ఇంకా అమ్మవారి ముందు ఇలాగా కాసులు కూడా పెట్టాను అనమాట, చాలా మంచిదని. లవంగాల్లో కాసులు వేసి పెట్టాను. ఇంకా ఈ పూలు అయితే కోసుకొని వచ్చానని మాటకే కానీ దేవుడికి పెట్టిన పాపానికి పోలేదు, మరి ఎందుకో నాకు అర్థం కాలేదు. కానీ సో వీటిని అయితే తెచ్చాను, అలాగే ఉంచేసాను అనమాట. ఇంకా ఈవినింగ్ కూడా మళ్ళీ దీపం పెట్టేసుకున్నాను. ఎందుకంటే 2 పూట్ల దీపం పెట్టుకుంటాను, ఉదయం సాయంత్రం కూడా. ఉభయ సంధ్యల్లో కూడా దీపం పెట్టుకున్నట్టయితే నిజంగా చాలా మనశ్శాంతి ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది. ఉదయం సుప్రభాతం పెడతాను, సాయంత్రం సహస్రనామాలు పెడతాను అనమాట ఇంట్లో. ఎందుకంటే మనల్ని ఎంత స్ట్రెస్ అయినా సరే తగ్గించేది ఏదన్నా ఉంది అంటే దైవభక్తి మాత్రమే.